తో పాటు హైదరాబాద్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. మూసీ ప్రక్షాళనకు 2004లోనే కాంగ్రెస్ చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే ధనం నాగేందర్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. గతంలో రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాలను ఎవరూ పట్టించుకోలేదని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. బంగారు తెలంగాణ కాదు, మురికి తెలంగాణ అయిందని విమర్శించారు. 10 ఏళ్లలో మూసీ మీద డబ్బులు ఖర్చు పెట్టి ప్రణాళికాబద్ధంగా చేయలేదని విమర్శించారు. ఈ మూసీ ప్రక్షాళన జరగాలని 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రణాళిక సిద్ధం చేసినటువంటి ఘనత అప్పుడున్నటువంటి వీసీఎండి హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ జయస్ రంజన్ గారికి దక్కుతుంది అధ్యక్ష. దాన్ని మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో వేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆలోచించి మూసీ ప్రక్షాళన జరగాలి, ఇది ఒక హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక లేక్ ని ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికబద్ధంగా ముఖ్యమంత్రి గారిని అనుచితమైనటువంటి వాక్యాలు సోషల్ మీడియాని మిస్యూజ్ చేసినటువంటి వాక్యాలు అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ పార్టీ కానీ మిగతా అందరికి కూడా బాధ కలిగింది అధ్యక్ష. మూసీ రివర్ మీద చాలా ప్రణాళికలు చేసినాము అనేటువంటి మాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉంది అధ్యక్ష. కానీ గడిచిన 10 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా మూసీ మీద డబ్బులు కొన్ని ఖర్చు పెట్టినారు తప్ప అవి నీళ్లలో వేసినటువంటి మూటలే అధ్యక్ష. 10 సంవత్సరాలు 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అప్పులు చేసినారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం, మనం అనుకున్నాం తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ అవుతుందని, కానీ మురికి తెలంగాణ అయిపోయింది. ఇప్పుడు కూడా మురికి ఎత్తేటువంటి పరిస్థితిలో లేము. మూసీ మీద ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి ఈ యొక్క ప్రణాళికాబద్ధంగా చేయలేకపోయినారు? మూసీ నది సుందరీకరణ, మూసీ నదిలో మరి రోజు కాలుష్యం ద్వారా మరి ఒకనాటు మహానది అయినటువంటి మూసీ నది ఈరోజు కాలుష్యంతో ప్రజల యొక్క ఆరోగ్యం క్షీణిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాద్ మహానగరంలో మనం చూస్తున్నాం అధ్యక్ష. ఎవరు కూడా ఈ మూసీ నదిని సుందరీకరణ చేయాలనేటువంటి ఆలోచన కూడా చేయలే. ఈనాటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ మూసీ సుందరీకరణను మరి పునర్జీవనం చేసి తద్వారా హైదరాబాద్ మహానగరాన్ని కాలుష్యం లేని మహానగరంగా తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచన చేస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. Sir, through you I would like to ask specific questions because this is the question hour. When did this 18 months start? Because we are already hearing this Moosi project right from the day the new government took oath. And what is the deadline? When is this 18 months ending? It is very important, sir. Sir, secondly, sir, when they call this Moosi project, through you I would like to ask, sir, what is the originating point of Moosi and the ending point of Moosi? What is the total stretch of kilometers of Moosi, sir?